వైసీపీ నేత తలారి రంగయ్యపై ఎమ్మెల్యే బాబు సంచలన ఆరోపణలు చేశారు. తలారి రంగయ్యకి పోలీసులు నోటీసులు ఇస్తే తప్పించుకొని తిరుగుతున్నారని అన్నారు. బోయ ఆనంద్ హత్యపై అగ్రవర్ణాలు చంపారని, తమపై అపవాదాలు మోపుతున్నారని స్పష్టం చేశారు. గతంలో లాగే నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. తమపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో గెలుపు కోసం కావలసిన బలం తమకే ఉందని, కౌన్సిలర్లు ఇక్కడే ఉన్నారని చెప్పారు. ప్రలోభాలకు గురి చేస్తుంది వైసీపీనే అన్నారు. టీడీపీలో క్యాంపుకు రాజకీయాలు లేవని స్పష్టం చేశారు. నిందారోపణలు చేసిన రంగయ్య గారికి సూటిగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయన కూడా చెప్పుకోకుండా నోటీసులు ఏదైతే పోలీసులు ఇచ్చారో ఆ నోటీసులు తీసుకోకుండా ఎక్కడ తిరుగుతున్నాడో తెలియకుండా పోలీసులపై గోడకు అతికించేంత వరకు కూడా ఆయన ప్రవర్తించాలంటే ఆయన చేసిన ఆరోపణలు కూడా మనం ఒకసారి చూడాలి. ఏదైతే వాల్మీకి బోయ ఆనంద్ ఉన్నాడో మా అందరికి కూడా బాధాకరమైన విషయమే అతను చనిపోవడం. అందరం కూడా బాధపడ్డాం. ఆయన కుటుంబాన్ని మనం అందరూ చూసుకోవాల్సిన బాధ్యత మనందరి పైన కూడా ఉంది. అది వదిలేసి అగ్రవర్గాల వారు ఈ విధంగా అతన్ని చంపించారనే దాని మీద మాట్లాడడం చాలా బాధాకరం. ఎందుకంటే చంపించారంటే ఎవరు చంపించారని కూడా పోలీసు వాళ్ళు అడిగారు. నిన్ను ఒక నోటీస్ ఇచ్చారు. నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే చూపించమని అడిగారు. నిజంగా నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే చూపించాల్సిన బాధ్యత నీకుంది. ఎందుకంటే ఒక వ్యక్తిగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తిగా నువ్వు బాధ్యత తీసుకున్నావు కాబట్టి ఆ బాధ్యత అంతా నీ పైన ఉంది. ఒక నోటీస్ కాదు, 2 నోటీసులు కూడా నీకు ఇచ్చారు. 2వ నోటీసులో నువ్వు ఏం సమాధానించావు నాకు తెలియదు, అదేదో వాళ్ళు చెప్తే నేను చెప్పానని చెప్తున్నావు. అంటే నీకు ఏం బాధ్యత ఉన్నట్టు? అంటే మా పైన నిందలు మోపి మా పైన బురదలు చల్లి ఇలా రకరకాలుగా ఏదో చేసే ప్రజల్లో నువ్వేదో గొప్పవాడవుతున్నావు అనుకుంటున్నావు. రంగయ్య వాళ్ళు పోలీసు వాళ్ళు స్పష్టంగా అడిగారు, నీకు హత్యలు జరిగిన సమాచారం నీ దగ్గర ఏదో ఉంటే మాకు ఇవ్వండి అని అడిగారు. అంటే అలా కాకుండా నువ్వు మా పైన నిందలేసి అగ్రవర్గాల వారు హత్య చేశారు అని ఖచ్చితంగా చెప్పావు. ఏ విధంగా చెప్పావు నువ్వు హత్య చేశారని? హత్య నీ దగ్గర ఆరోపణలు లేకోకుండా ఆరోపణలు చేస్తూ నువ్వు మా పైన హత్యా నిందలు మోపావు. మొన్ననే